బీరువాలో ఉన్న రోహిణి ఫ్యామిలీ ఫోటో చూసి షాక్లో మనోజ్ బయటపడ్డ నిజం మరిదంతా ఎలా జరిగిపోతుంది. అసలు బీరువాలో రోహిణి ఫ్యామిలీ ఫోటో ఎప్పుడు పెట్టుకుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఒక మంచి సారీ కలెక్షన్ చూపిస్తూ ఇప్పుడు మీకు వీడియోనైతే వివరించబోతున్నాను. రాబోయే కథలో ఏం జరిగిపోతుందో ముందుగానే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే మనోజ్ అయితే బయటకు అయితే వస్తాడు. నువ్వు బయటకు రావడం ఏంట్రా, నువ్వు బయటికి రానవసరం లేదు, దాన్ని కింద పడుకోమని చెప్పు, లేకపోతే దాన్ని బయటికి తోసే, అంతేకాని నువ్వు చేతగాని వాళ్ళ బయట పడుకోవడం ఏంటి, నువ్వు బిజినెస్ మ్యాన్వి కాబట్టి నువ్వు దర్జాగానే ఉండాలి అంటూ ఇక మళ్ళీ లోపలికైతే పంపించేస్తుంది ప్రభావతి. అయితే మనోజ్ కూడా లోపలికి వెళ్ళిపోయి మంచం మీద దర్జాగా పడుకుంటాడు. ఇక కింద రోహిణి పడుకుంటుంది. అలా రోహిణి ఫీల్ అవుతూ ఉంటుంది. జరుగుతున్న విషయాలన్నింటినీ చూసుకుంటూ మనోజ్ని ఏమార్చి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. ఇంటికి వచ్చేసరికి మనోజ్ మళ్ళీ రోహిణి మీద కోపాన్నే చూపిస్తాడు. పైగా ప్రభావతి కూడా అసలు ఎక్కడా కూడా మనోజ్ని అసలు రోహిణితో కలవనివ్వకుండా తను చెప్పినట్టే వినాలి అని ద్రోహం చేసిన దాన్ని నువ్వు క్షమిస్తే అసలు అది ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఎలాంటి మోసాలు చేసిందో మనకి తెలియదు, కాబట్టి దాన్ని నువ్వు క్షమించడానికి లేదు అని చెప్పేసి ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇస్తుంది ప్రభావతి. అమ్మ మాటను చాలా వరకు కాదనకుండా చేస్తాడు మనోజ్. అమ్మ కొంగు పట్టుకుని తిరిగే మనోజ్ భార్య విషయంలో కాస్తో కోస్తో ప్రేమ ఉన్నా సరే ఇంకా అమ్మ చెప్పినట్టుగానే వింటూ ఉంటాడు. ఎప్పటికీ అమ్మ కొంగు వదిలేస్తాడో ఈ మనోజ్ నాకు అర్థం కావడం లేదు. నన్ను, నా ప్రేమని మనోజ్ ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేడా? నేను తప్పు చేశానని చెప్పేసి మనోజ్ నన్ను దూరం పెడుతున్నాడు, కానీ ఆ తప్పుని క్షమించలేడా ఎప్పటికీ అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక బాలు, మీనా ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ప్రభావతి అటుగా వచ్చి ఇక వాళ్ళని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన ప్రభావతి, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, వచ్చిన దాంతో తృప్తి పడతారు, అబద్ధాలు మోసాలు వాళ్ళ మధ్య లేవు. ఇంతకాలం వీళ్ళిద్దరినీ నేను ద్వేషించాను, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళిద్దరే కరెక్ట్ అని. అందుకే వాళ్ళ బంధం అలా నిలబడింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కూడా ఈరోజు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈరోజు వేడంగా ఉంటున్నారు. అదంతా రోహిణి చేసిన పని. మీనాలాగా శృతిలాగా నిజాయితీగా ఉంటే రోహిణిని నెత్తిన పెట్టి చూసుకున్నాను, కానీ రోహిణి నాకు తీరని అన్యాయం చేసి నా కొడుకుని మోసం చేసి మమ్మల్ని నవ్వుల పాలు చేసింది. రోహిణిని ఎప్పటికీ నేను క్షమించను అని చెప్పేసి ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏమైంది ప్రభా, ఇంకా ఆ విషయం నుంచి బయటపడలేదా? అది బయటపడేంత చిన్న విషయం ఏమీ కాదు. మీ అమ్మగారు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ తలిగిన గాయం అంత త్వరగా మర్చిపోయేదేం కాదు. రోహిణి చాలా మోసం చేసింది. రోహిణి నన్ను నిలువున ముంచేసింది, నన్ను తెంగరదాన్ని చేసి ఆడించింది. రోహిణి మలేషియా పేరు చెప్పి నా నోరు కట్టేసింది. ఇప్పటికీ కూడా రోహిణి చెప్పింది నిజమే అని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఇంకెప్పుడు కూడా రోహిణి మాటలు నమ్మాలి అని అనుకోవడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభా, తప్పులు జరుగుతూ ఉంటాయి, కాకపోతే పెద్దవాళ్ళగా వాటిని సరిదిద్ది క్షమిస్తూ వెళ్ళిపోవాలి. పంతాలకి పట్టింపులకి వెళ్ళిపోతే రేపొద్దున్న మనకి పిల్లలు దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నా పెద్ద కొడుకు మనోజ్ నా మాటని దాటి ఎప్పుడూ కూడా భార్య కొంగు పట్టుకుని వెళ్ళిపోడు. వాడికి తెలుసు ఈ అమ్మ ఏంటో, ఈ అమ్మ వాడి గురించి ఎంతగా ఆలోచిస్తుందో. నా కొడుకు విషయంలో నేను డౌట్ పడనవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును, నీ కొడుకే కోడలు ఇక డబ్బు వస్తే ఆ డబ్బు ఇంట్లో వాళ్ళకు తెలియకుండా బిజినెస్ పెట్టిస్తే ఆ బిజినెస్ విషయాన్ని నీ కొడుకు కనీసం నీకు కూడా చెప్పలేదు. పెళ్ళని చెప్పినట్టుగా విని బిజినెస్ పెట్టుకుని చివరికి నిన్ను కూడా మోసం చేశాడు. కాబట్టి నువ్వు కాస్త నోరు చేతులు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే అందరూ మీనాలా ఉండరు, అది గుర్తుపెట్టుకో. మీనా నీతికి నిజాయితీకి మంచితనానికి మారుపేరు, కానీ రోహిణి అలా కాదు.
రోహిణి దేన్ని కూడా అంత తేలిగ్గా తీసుకోదు. ఎన్ని అబద్ధాలు చెప్పిందంటే రోహిణి ప్రవర్తన, రోహిణి బుద్ధి ఆల్రెడీ నీకు అర్థమైపోయి ఉండాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ ఇల్లు ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరికి వారుగా వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు నేను ఏకాకులుగా మిగిలిపోవాలి అని చెప్పేసి సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇక దాంతో రోహిణితో జరిగిన సంఘటనలన్నీ మరోసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఈలోగా ఇక్కడ చూస్తే ఇంకా బాలు మీన ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ సరదాగానే ఉన్నాం, కానీ పాపం రోహిణి పరిస్థితి చూస్తుంటే బాధేస్తుంది. ఏంటి, ఆ పార్లర్ అమ్మ మీద జాలి పడుతున్నావా? పార్లర్ అమ్మని చూసావు కదా, మన మీద ఎంత ద్వేషాన్ని పెంచుకుందో. మనం నిజం బయట పెట్టడమే తప్పన్నట్టుగా మాట్లాడింది. ఇంకా నువ్వు ఆ పార్లర్ అమ్మ మీద ఎలా జాలి పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఏం చేస్తాము, మనం కూడా వాళ్ళలాగే ఉంటే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది? మనం మనుషులమండి. ఎదుటి వాళ్ళ విషయంలో జాలి పడతాము, ప్రేమని చూపిస్తాము, అవసరమైతే వాళ్లకు సపోర్ట్గా నిలబడతాము. వాళ్ళలా స్వార్థాన్ని చూపిస్తూ మనం బ్రతుకుతాము అనుకునే మనస్తత్వం మనకి లేదు. అందుకే జాలేస్తుంది అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. సరేలే, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, మనోజ్ చూసుకుంటాడు. మనోజ్ మనసుకి తగిలింది చిన్న గాయం కాదు కాబట్టి వాడి గాయం ఇప్పుడప్పుడే మానేది కాదు. ఎందుకంటే భార్య చేతిలో ఫూల్ అయిపోయిన ఏ మగవాడన్నా ఇక అదే పరిస్థితికి చేరుకుంటాడు. ఇప్పుడు మా మనోజ్ గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. పైగా వాడికి తోడు మా అమ్మ ఒకరితే. మా అమ్మ ఎంతసేపు ఇక ఆ రోహిణి అలాగే మనోజ్ ఇద్దరిని కూడా కలవనివ్వదు. పార్లర్ అమ్మకి మనోజ్ని దూరం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పార్లర్ అమ్మ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కదా, డబ్బు లేని వాళ్ళంటే మా అమ్మకి బాగా అలుసు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు బాలు అయితే. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఇక జరుగుతూ ఉంటుంది. ఇక అసలు రోహిణిని ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వదు ప్రభావతి. కానీ రోహిణిని ఎలాగైతే పోరాడి తిరిగి మళ్ళీ పార్లర్కి అయితే పంపించడానికి అందరూ సిద్ధపడతారు. ఇక ఎలా అయితే ప్రభావతి తప్పనిసరి పరిస్థితిలో రోహిణిని పార్లర్కి పంపించడానికి సిద్ధపడుతుంది. పార్లర్కి వెళ్ళాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఇదివరకులా ఊర్లు పట్టుకుని తిరిగి ఏ టైంను పడితే ఆ టైం ఇంటికి వస్తే డోర్ కూడా తీసేది లేదు. టయానికి ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి. మీనాతో పాటు తను కూడా ఇంట్లో పనులు చేయాల్సిందే అని చెప్పి కండిషన్ పెడుతుంది. సరే అత్తయ్య అని చెప్పేసి రోహిణి ఒప్పుకుంటుంది. అలా పార్లర్కి ప్రయాణం అవుతుంది. మరోసారి రోహిణి అయితే బయటికి వెళితేనే కదా మళ్ళీ నేను ఏదైనా ప్లాన్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడే ఉంటే నేను ఇరుక్కుపోతాను, మళ్ళీ ఎలాంటి ప్లాను చేయలేను అని చెప్పేసి ఎలా అయినా సరే బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక అలాగే రేపటి నుంచి నీకు వచ్చే జీతం కూడా నా అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవ్వాలి. నీ బ్యాంక్ అకౌంట్లో పడ్డానికి లేదు. అర్థమవుతుందిగా? నీకొచ్చిన మొత్తం జీతం నా చేతికి రావాలి అని చెప్పేసి ప్రభావతి కండిషన్ పెడుతుంది. బ్యాంక్ అకౌంట్ అంత త్వరగా ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పేసి కహానీలు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇక రోహిణి అయితే ఏం చేస్తావో నాకు తెలియదు, నా దాంట్లో డబ్బులు పడాలి, నా బ్యాంక్ అకౌంట్లో మాత్రమే నీ జీతం పడాలి. నీకు నీ జీతాన్ని వాడుకునే హక్కు అధికారం కూడా లేదు. ఎందుకంటే నిన్ను ఇంట్లో తేరగా మేపడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. నీ భర్త ఇక ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు కదా, దాని మీద నువ్వు తినేద్దాం అనుకుంటున్నావేమో. అది జరగని పని. అది కేవలం వాడి సంపాదన. వాడి సంపాదన కూడా ఎలా వచ్చింది? నువ్వు మాయ చేసి నా కొడుకులందరికీ రావాల్సిన డబ్బుని వాడికి మాత్రమే పెట్టుబడిగా పెట్టి వాడి చేత ఫర్నిచర్ షాప్ పెట్టించావు. ఇక నుంచి వాడు మిగిలిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే కష్టపడతాడు. నీ డబ్బు నీ భర్తకి నీకు కూడా నువ్వే ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి కండిషన్ అయితే పెడుతుంది ప్రభావతి. అలా ఇక రోహిణికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అడుగడుగున అవమానం, అడుగడుగున కోపం, ద్వేషాన్నే చూపిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి మాత్రం ఆ కోపం, ద్వేషాన్ని కూడా అక్కడ మీనా మీద అలాగే బాలు మీద చూపిస్తూ ఉంటుంది. ఏంటి మీనా, రోహిణి ఏంటి నీ వైపు అంత కోపంగా చూస్తుంది? ఏముంది,
ఆవిడ గారు చేసిన తప్పులన్నిటినీ మేము బయట పెట్టాం కదా, అందుకని ఆవిడ గారు చేసిన తప్పులన్నీ పాపం జీవితం అంతా కప్పిపుచ్చుదాం అనుకుంది. కానీ ఈలోగానే ఆ మేకమామ దొరికిపోయేసరికి బయట పడిపోయింది. ఆ తప్పును మేము బయట పెట్టకుండా ఉండుంటే ఇంకా కోటీశ్వరాలని అంటూ నమ్మిస్తూ నా పుట్టింటిని నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ పాపం అత్తయ్యకి నచ్చిన కోడలుగా ఉందామని ట్రై చేసింది. కానీ అది వీలు పడకపోయేసరికి మాకు పడి ఏడుస్తుంది అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. ఆల్రెడీ బాలు కూడా చెప్పాడు కదా, మేము తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగా బయట పెట్టామని. బయట పెట్టకపోతే ఎన్నాళ్ళు ఇక గొప్పింటి అమ్మాయిలా తను ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంత బాగా నటించిందో రోహిణి కదా, నిజంగానే మహానటిలాగే అనిపించింది. ఇంతకాలం చాలా బాగా మేనేజ్ చేసింది. ఇక మేకమామని తీసుకురావడమే పాపం చేసిన తప్పు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఆడుకోండి ఆడుకోండి, నా గురించి మీరు ఎంత ఆడుకుంటారో ఆడుకోండి, అతి త్వరలోనే మీ అందరికీ నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే. ఇలా వీళ్ళు ఆలోచించుకోవడం, మాట్లాడుకోవడం, రోహిణి కోపంగా వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది. ఆ రోహిణి అయితే పార్లర్కి వెళ్ళిపోతుంది తెల్లవారిన తర్వాత. అలా పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే ఇంట్లో ఏదో ఉండడంతో అక్కడ ఫర్నిచర్ షాప్కి సంబంధించిన ఒక ఫైల్ కావాలి, ఆ ఫైల్ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు రోహిణికి ఫోన్ చేసి అడగలేను, రోహిణితో నేను సరిగ్గా మాట్లాడడం లేదు, ఫైల్ గురించి రోహిణిని అడిగితే మరింత లోకువైపోతాను అని చెప్పేసి ఆ ఫైల్ నేనే వెళ్ళి స్వయంగా తెచ్చుకుంటాను. ప్రతిదానికి రోహిణి మీద ఆధారపడితే నేను అక్కడ స్టాఫ్కి కూడా లోకువైపోతున్నాను, నేనే తెలుసుకోవాలి. ఇక ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ ఎంత ఉంది, అక్కడ అసలు లెక్కలేంటి, ఇవన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పేసి మనోజ్ అయితే ఇంటికి బయలుదేరుతాడు. అలా ఇంటికి బయలుదేరి వస్తాడు మనోజ్ అయితే. ఈలోగానే మనోజ్ ఫోన్కి ఫోన్ చేస్తుంది రోహిణి. రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడు మనోజ్. ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అవును, మనోజ్ నాతో సరిగ్గా అసలు మాట్లాడడమే లేదు, ఎప్పటికీ నన్ను అర్థం చేసుకుంటాడో తెలియడం లేదు. మనోజ్ మనసుని నువ్వు అంతగా గాయపరిచావు, లేకపోతే మనోజ్ నీ విషయంలో ఎప్పుడూ ఇలా ప్రవర్తించడు. మనోజ్కి వాళ్ళ అమ్మంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టం. కానీ నువ్వు మనోజ్ని మోసపోయిన వాడిగా ఆ కుటుంబంలో అందరి ముందు నిలబెట్టావు, ముఖ్యంగా భార్య చేతిలో మోసపోయిన వాడిగా మనోజ్ అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మనోజ్ చాలా కోపంగా ఉన్నాడని విద్య అంటూ ఉంటుంది. ఈలోగానే మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి బీరువా డోర్ ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసి ఫైల్ గురించి వెతుక్కుంటూ ఉంటాడు. ఏంటి ఈ రోహిణి ఫైల్ ఎక్కడ పెట్టింది, ఈ రోహిణి ఏది ఎక్కడ పెడుతుందో కూడా తెలియదు, అంతా తనదే అన్నట్టుగా సొంత పెత్తనం చేస్తూ నాకేం తెలియకుండా చేసేసింది. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడుందని వెతుక్కోవాలి అంటూ ముందు బీరువా అటు ఇటు చూసి ఆ తర్వాత పరుపు కింద సరుగుల్లోని ఇదంతా కూడా ఇల్లంతా తిరిగేసేస్తూ ఉంటాడు మనోజ్ అయితే. అలా చూస్తూ ఉండగానే ఎక్కడా కనిపించదు. ఖచ్చితంగా బీరువాలోనే ఇంకోసారి చూస్తే అక్కడే ఉంటుందేమో అనిపిస్తుంది. ఫైల్ ఏదో సీక్రెట్ ప్లేస్లో ఏమైనా పెట్టిందేమో చూద్దామని చెప్పేసి బీరువా అంతా చూసి అందులో ఒక సీక్రెట్ లాకర్ ఉంటుంది. ఆ కీ ప్రత్యేకంగా రోహిణి దగ్గర మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ లాకర్లో పెట్టిందేమో, తన దగ్గర నుంచి కీ ఎలా తీసుకోవాలి, తను ఇక్కడ లేని కూడా లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అవును, బీరువాకి సంబంధించిన రెండో తాళం అమ్మ దగ్గర ఉంటుంది కదా, అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుని బీరువా లాకర్ తీద్దాము అని చెప్పేసి ఇక ప్రభావతి దగ్గర నుంచి తాళం అయితే తెచ్చుకుంటాడు మనోజ్. అలా తాళం తెచ్చుకుని బీరువాను ఓపెన్ చేసి అందులో లాకర్ అయితే తీస్తాడు. అందులో ఫైల్ అయితే దొరుకుతుంది. ఫైల్ దొరికిన తర్వాత లాక్ వేద్దామని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగానే అందులో ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని బయటికి తీస్తాడు. ఏంటి ఫోటో, ఈ ఫోటో ఎవరిది అని చెప్పేసి అనుకుంటూ బయటికి తీసి చూస్తాడు. అలా చూసిన మనోజ్ ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. అందులో చింటూ, సుగుణమ్మ, అలాగే వాళ్ళిద్దరితో పాటు రోహిణి కూడా కలిసి ఫోటో అయితే దిగుతుంది. వాళ్ళ ముగ్గురున్న ఫోటో చూసిన మనోజ్కి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక ఈలోగానే అంటే అంటే రోహిణి నన్ను ఇంకా మోసం చేస్తూనే ఉంది, అంటే రోహిణి నాకు నిజం చెప్పలేదు, అంటే రోహిణి వీళ్ళతో ఫోటో దిగి ఈ ఫోటోని ఇంత సీక్రెట్గా దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా వీళ్ళకి రోహిణికి బంధం ఉంది. ఆ రోజు ఇక ఎవ్వరికి రూమ్ ఇవ్వని రోహిణి
స్పెషల్గా చింటూకి రూమ్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని ఆ రూమ్లోనే ఉండమంది. ప్రత్యేకించి వాళ్ళను కేరింగ్గా చూస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి, వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఇక విద్యకి ఫోన్ చేస్తాడు. ఏంటే మనోజ్ ఫోన్ చేస్తున్నాడేంటి, సరే మాట్లాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది రోహిణి. అయితే విద్య, నువ్వు నీ ఫ్రెండ్ రోహిణి మీద ఒట్టు పెట్టు. ఇప్పుడు ఒట్టు ఎందుకు పెట్టాలి, అయినా ఇంకా ఏం డౌట్లు ఉన్నాయి నీకు, నువ్వు ఒట్టు పెట్టు, ముందు ఒట్టు పెట్టి నాకు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పడానికి లేదు. నా ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కదా ఇప్పటి వరకు మమ్మల్ని కూడా మోసం చేస్తూ వచ్చావు. నీ ఫ్రెండ్ కోసం మమ్మల్ని చాలా మాయ చేశావు, అందుకనే నీ ఫ్రెండ్ మీద ఒట్టు పెట్టమని అడుగుతున్నాను. ఒట్టు పెట్టు విద్య, నేను చూడకపోయినా ఆ దేవుడు చూస్తున్నాడు, కాబట్టి నువ్వు కనుక ఒట్టు పెట్టకుండా పెట్టానని నన్ను మోసం చేసిన ఆ దేవుడు నీకు ఇష్టమైన వాళ్ళను నీకు దూరం చేస్తాడు అని చెప్పేసి మనోజ్ చాలా తెలివిగా మాట్లాడతాడు. ఏంటి ఇదంతా అని చెప్పేసి ఇక రోహిణి మీద ఒట్టు పెట్టేస్తుంది. ఇక విద్య అయితే, రోహిణి ఎవరు, రోహిణికి అమ్మ అలాగే తనకంటూ ఎవరైనా ఉన్నారా లేరా, నువ్వు నిజం మాత్రమే చెప్తావని నేను రోహిణి మీద ఒట్టు పెట్టమని చెప్పాను. నిజం చెప్పకపోయినా నువ్వు ఒట్టు వేసినట్టు నటించిన నీకు ఇష్టమైన వ్యక్తి ఈ జన్మలో నీకు దగ్గరికి రాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటి ఇది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నేను నిజం చెప్తే ఇది చంపేస్తుంది, చెప్పకపోతే నాకు నాకు తను దూరం అయిపోతాడు, నేను తనకి దూరమై బ్రతకలేను. ఇప్పుడు దీని గురించి ఎలాగో నిజాలు తెలిసిపోయాయి, ఇంక పూర్తిగా తెలుసుకుంటే ఆ తర్వాత దీన్ని ఏదో రకంగా క్షమించి వాళ్ళ ఇంటికి చేరదీస్తారు, చింటూ లైఫ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను నిజం చెప్పక తప్పదు అని చెప్పేసి అనుకుంటూ, తెలుసు ఏంటే, ఏం తెలుసే, నువ్వు మాట్లాడుకో, తెలుసు ఎవరు, తన తల్లి ఎవరు, తన వాళ్ళు ఎవరు, అసలు సుగుణమ్మ చింటూ తనకేమవుతారు. ఏంటి, అవును సుగుణమ్మ చింటూ తనకేమవుతారు, డైరెక్ట్గానే పాయింట్కి వచ్చేసాను. సుగుణమ్మ చింటూ ఏమవుతారో చెప్పు. వాళ్ళు వాళ్ళు అని చెప్పి అంటూ ఉండగానే, నిజం మాత్రమే చెప్పు విద్య, అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆల్రెడీ ఒట్టు పెడతాడు కదా, ఇంకొకసారి సర్లే అని చెప్పేసి ఇంకా నిజాన్ని మాత్రమే చెప్పడానికి సిద్ధపడిపోతుంది కదా. సుగుణమ్మ గారు రోహిణి కన్న తల్లి, చింటూ రోహిణి కన్న కొడుకు అని చెప్పేసి అక్కడే ఉండి రోహిణి ముందే నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఇక విద్య అయితే, కొంప ముంచేసావు కదే, ఎందుకే ఇంత పని చేశావు, ఎందుకే నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తావు, లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుందని మనోజ్ చెప్పాడు. అలాంటప్పుడు నేను నా లైఫ్ని ఎలా రిస్క్లో పెట్టుకుంటాను, నీ గురించి ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు, ఇంక ఈ విషయం తెలియడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, నన్ను క్షమించవే అని చెప్పేసి ఇక విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణికి ముందే పెళ్ళైపోయిందని, రోహిణికి ఒక బాబు కూడా ఉన్నాడని, తల్లి బ్రతికే ఉందని, చనిపోయిందని అబద్ధం చెప్పి, మాది అసలు మలేషియాయే, మేము ఇక్కడికి వచ్చేసాము, నా తల్లి చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చానని మరో అబద్ధాన్ని ఆడి మనోజ్ని నమ్మించిన రోహిణికి మొత్తం నిజాలన్నీ తెలుసుకుని ఇక షాక్ అయిపోయి ఉండిపోతాడు. రోహిణి ఎంత మోసగత్తో, ఎలాంటి ఆడదో, ఎన్ని అబద్ధాలు చెప్పి తన జీవితంలోకి వచ్చిందో, కనీసం మొదటి పెళ్ళి అమ్మాయి కూడా కాకపోవడమే కాకుండా ఒక బాబు కూడా అదనంగా ఉన్నాడన్న విషయం తెలుసుకున్న మనోజ్ అయితే మాత్రం చాలా షాక్ అయిపోతాడు. గుండెలు పగిలే నిజాలు మనోజ్కి తెలిసేసరికి మనోజ్ షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఇంత ద్రోహమా, ఇంత మాయ, అసలు ఇంత మాయని నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు ఇలాంటి ఆడదాన్న నేను పెళ్లి చేసుకుని ఇంతకాలం కాపురం చేసింది అని చెప్పేసి ఒక్కసారే మనోజ్ కుప్పకూలిపోతాడు. మనోజ్కి నిజం తెలిసిపోయిందన్న విషయం తెలుసుకున్న రోహిణికి మాత్రం ఇక చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అసలు నిజమే బయటపడిపోయేసరికి ఇంకా రోహిణికి ఆ ఇంటికి వెళ్ళే ధైర్యం కూడా ఉండదు. అలా మనోజ్ గుండెలు పగిలే నిజాన్ని
తెలుసుకుంటాడు. రోహిణి గురించి మరో అతిపెద్ద రహస్యం బయటపడిపోవడంతో ఇక మొత్తం నిజాలన్నీ మనోజ్కి అర్థమైపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.